దేవుని ఆత్మ మనలను పాప మరణ నియమముల నుండి మనలను విడిపిస్తుంది అని, విడుదలను కలుగు చేస్తుంది అని. కాబట్టి మిత్రులారా, ఇది గమనించవలసినటువంటి విషయం. నువ్వు పాపము నుంచి విడుదల పొందాలి అని అంటే విశ్వసించి దేవుని ఆత్మను మనం పొందుకోవాలి. విశ్వసించి దేవుని ఆత్మను మనం పొందుకోవాల్సిందే. దానికి వేరొక మార్గం ఏమీ కూడాను లేదు మిత్రులారా. తర్వాత పరిశుద్ధాత్మ మనకు నూతన జన్మ. ఏంటది? నూతన జన్మ, నూతన స్వభావాన్ని దేవుని ఆత్మ మనం కలుగు చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటావో, పరిశుద్ధాత్ముడు నీలో ఏం చేస్తారు అని అంటే నూతన జన్మను నీలో కలుగు చేస్తారు, నీలో కలుగు చేస్తారు. గమనించాల్సినటువంటి విషయం. అందుకే నేను పరిశుద్ధ వాక్యం ఏం చెప్పింది, ఎవడైనను